నీవు మాత్రం నీళ్లు తెచ్చి పెట్టము కదా కడవలో. బలమప్పగా జల మొలాను తెచ్చి పెట్టి తానములాడు బలమప్పగా జల మొలాను తెచ్చి పెట్టి తానములాడు బలమప్పగా జల ములాను తెచ్చి పెట్టి తానమాడు బలమప్పగా జల ములాను కొత్త కొత్త తాలువలు తెచ్చేదాను మొక్కే కొత్త కొత్త తాలువలు తెచ్చి నీకు మాత్రం నీళ్ళు తెచ్చాడ పెట్టాను తానం చేసి అన్నం నీకు మంచి మంచి కొత్త కొత్త బట్టలు తెచ్చినాను. కొత్త కొత్త బట్టలు తెచ్చినాను స్నానమాడి కట్కబట్టామే కదా. నరిమాని నీదు వంటి నరిమానుల చూడాలి నరిమాని నీదు వంటి నరిమానుల చూడాలి నరిమాని నీదు వంటి కోరికతో సాధ్యము తెచ్చి కోరి ఎన్నము పెట్టవే బాల నరిమాని నీదు వంటి స్నానము చేసి వచ్చినాను అన్నము పెట్టము కదా. అన్నం పెట్టివా? అవును కదా. అపడాలు వడియాలు పప్పుదారు వన్నాములు అపడాలు వడియాలు పప్పుదారు వన్నాములు అపడాలు వడియాలు పప్పుదారు వన్నాములు అపడాలు వడియాలు పప్పుదారు వన్నాములు అపడాలు వడియాలు ఇప్పవను చేసి తినదా పందుగా పోచయుడి మీరు అపడాలు వడియాలు పప్పుదారు వన్నాములు అపడాలు వడియాలు ప్రాణేశ్వర నీకు అప్పడాలు వడియాలు అన్ని తెచ్చినాను చుట్టూసేపు పోంచేయండి నాదా. నరిమాని నేను తుట్టి తీరతో పోచేసి పాల నరిమాని నేను తుట్టి తీరతో పోచేసి పాల నరిమాని నేను తుట్టి నరిమాని నీదు వంటి నారి జగతిలో లేదు నరిమాని నేను చూడా అయినా నేను గడపాల తిన్నాను నీ ఎంటి నారిమని మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడ ఎతికినా లేదు ఇంత అందమైన హడమ కదేనే. నాదా ప్రాణేశ్వర ఏమంటున్నారు? ప్రాణనాదీను మునేడు పరుపు చిత్త భారతి తిని ప్రాణనాదీను మునేడు పరుపు చిత్త భారతి తిని ప్రాణనాదీను మునేడు మనుగోడ తేజ మరల పదములు నొత్తేను ప్రాణనాదీను మునేడు
సరే అదే విధంగా కదా. ధరణి శ్రీ ఎర్రం పెళ్లి కొరికతో వెళ్ళొచ్చింది. ధరణి శ్రీ ఎర్రం పెళ్లి మురజు యుగ్రగౌడు ముందుగానే మా నల్ల ప్రోచు. ధరణి శ్రీ ఎర్రం పెళ్లి ఆడవాళ్ళ చేతులు మాత్రం ఎంత మెత్తగా ఉంటాయేమి. నేను ఎన్నడూ కూడా ఇంత విధంగా స్వామి చాలే బాలా. బ్రతికిన మాత్రం చాలా మెచ్చిన వాడను నేను మన ఇంటిలో ఉన్న కామదేవులను మాత్రం మేపుకొని గోగులను మేపుకొని అడవికి పోయి గోగులను మేపుకొని వస్తాను. నీవు మాత్రం ఇంటి దగ్గర ప్రజలమగా ఉండు కదా. మని ఆడవాళ్ళు అడవికి రాకూడదు. లేదు లేదు బాలా, నువ్వు చెప్పినట్టు వినాలి. ఆగము చేతి ఆగమని నేను నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అడవిలో నేను అవులను మేపుకొని వస్తాను కదా. తొందరగా మెప్పుకోవాలి. నువ్వు వస్తారే మాత్రం భోజనం పరుపు అన్ని సిద్ధపడతాను తప్పి రాను. సరే సరే నీవన్న ఇదే ముందు ఆవులను మేపుకొని సాయంత్రం వేళ వస్తాను కదా. మీరు ఇప్పుడు పదుడు లేగలారా పదుడు మీరు ఇప్పుడు దడియకాడు పూపులన్నీ వడిగా తిరిగి కావాలను. దడియకాడు పూపులన్నీ వడిగా తిరిగి కావాలను. నెలగుండ గట్టి దీని కదము లెక్క ఇండుడి. నెలగుండ గట్టి దీని కదము లెక్క ఉండుడి. నెలగుండ గట్టి దీని కదము లెక్క ఇండుడి. ఈ అనువుగా నూతనమైతే అదిగో చెరువుగా చుడి. ఈ అనువుగా నూతనమైతే అదిగో చెరువుగా చుడి. ఈ పదుడి పదుడి లేగలారా పదుడు మీరు ఇప్పుడు పదుడు పదుడి లేగలారా పదుడు మీరు ఇప్పుడు కార్తీకుల భూములకి కళ్ళు మూసుకపోకుడి. ఈ కార్తీకుల భూములకి కళ్ళు మూసుకపోకుడి. గుర్తుపట్టి మిమ్ములను గాయ చేదూరిప్పుడు. గుర్తుపట్టి మిమ్ములను గాయ చేదూరిప్పుడు. గుర్తుపట్టి మిమ్ములను గాయ చేదూరిప్పుడు. గుర్తుపట్టి మిమ్ములను గాయ చేదూరిప్పుడు. ఆహా మిత్రమా, నేను మాత్రం ఆల్రెడీ మేపుకొని వస్తాను. కార్తీక రాజుల భూములు ఇదంతా ఈ ప్రపంచం అడవిలో ఉన్న కంచెంత మనదే. అది దాటితే మాత్రం అక్కడ కార్తీక భూములు ఉన్నాయి, కార్తీక రాజుల భూములు ఉన్నాయి. ఆ భూమిలో మాత్రం పోకండి. వాళ్ళు మమ్మల్ని బల్లపట్టిన వాళ్ళు అవుతారు కదా. ఏమి ఈ తమ్ముడా, ఈ మనవ భూమిలోకి ఈ మాత్రము ఈ ఆవులు ఎవరియో కదా. మన భూమిలోకి వచ్చిన ఈ ఆవులు మన సిలకల పడ్డాయి, మేస్తున్నాయి మన దాంట్లో. ఎవరియో కాదు, ఇప్పుడే పోయి మాత్రం వాటి ఎలగొట్టేవారు. ఇప్పుడే పోయి మాత్రం వాటిని ఎలగొట్టి వద్దాం బాగా. ఎవడో చూద్దాం ఫస్ట్ ఓడాడు. తమ్ముడా, ఈ మాత్రం ఈ ఆవులు మాత్రం చెమదగ్గిన ముని కూడా కొడుతున్నాయి అన్నయ్య. ఏమి ఆత్మ దగ్గర ముని అని కొడుతున్నాయేమి నీకు? తమ్ముడా తమ్ముడా ఏమి తమ్ముడా ఏమి అన్నయ్య చెమ దగ్గర ముని అంటున్నా ఏమి? జమదముని అయ్యి అదే తమ్ముడా, ఇదే సమయంలో తమ్ముడా వాణి ఇదే సమయం తీసుకుపోయి మనం బాణముతోటి వాడి చంపి మనం ఎక్కడెక్కడ వేసిన వాళ్ళ నచ్చి నచ్చి వేసి పడుతుంది. అదే తమ్ముడా, ఇదే సమయం. అదే సమయం జరిగింది ఇప్పుడే. అలా తొందరగా అవుతా నిమ్మలం మనం అది ఒక్క దెబ్బకి వేసి పడతాం. ఫస్ట్ నీ వేస్తా తర్వాత పోయి ఇక్కడిని మేపుతాను. ఆ సంధ్య వేళ అయింది, ఇంటికి పోయే సమయం అయింది కదా. తమ్ముడా ఇదే సమయంలో మాత్రం వాడు ఇదే సమయం మన భూమిలోకి వాడి
ఆవులు వచ్చినాయి. అది ఎల్లమ్మని ఏ తిరిగినైనా మనల్ని కాదని పెళ్లి లగ్గవాడినాడు. తమ్ముడా పేగులు గీగులు మొత్తం బయటికి వెళ్ళి తమ్ముడా ఇప్పుడే రేణుగా ఎల్లమ్మ ఏ తీర ఉంటారో చూద్దాం మనం. ఇప్పుడు ఎల్లమ్మ ఏ సంతాన ఏ తీరగా పోతుందో వాని చంపిన ఎల్లమ్మని ప్రతిజ్ఞ చేసి మనమే పెళ్లి ఆడాలి. ఇప్పుడు తమ్ముడా ఇప్పుడే సమయంలో మాత్రం ఎల్లమ్మని రేణుగా ఎల్లమ్మ మన పెళ్లి ఆడవలసను. ఏమి చేయవాడు నేను ఇక్కడ అడవిలో గోగులం మేపుతుండగా మాత్రం ఈ భగవానుడు ఎవరో నాకు తెలియకపాయే. ఎవరో బాణములు వేసి నాపై పగబట్టినారు కదా. నా బాణములు బోగుతున్నాయి. ఆహా చెలిమని ఆహా బాణములు అది ఎవ్వారే జీగా ఏం చేయవాడు కదా. ప్రతిజ్ఞ చెల్లించి పాపకారుడనైతి ప్రతిజ్ఞ చెల్లించి పాపకారుడనైతి నన్ను గట్టియ ప్రాణ సఖి అని ప్రాపిరియా అమ్మయ్యా దర్శని గారు నన్ను భగవానాలు ఎవరో నాకు తెలియకుండా ఒకేసారి 7 బాణములు వేసి నా ప్రాణము తీసే ప్రయత్నం చేసినారు. నా భార్యకు నాకు ఎడబాపే కాలం వచ్చినది కదా. అయ్యో